సాధారణంగా మనం వంటల్లో ఉల్లిపాయలు వాడిన తర్వాత వాటిని పొట్టు పనికిరాదని డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటాం. కానీ పర్యావరణ ప్రేమికులు, గార్డెనింగ్ నిపుణుల ప్రకారం ఈ ఉల్లి పొట్టు మొక్కలకు అద్భుతమైనటువంటి ఎరువు. ఉల్లి పొట్టులో మొక్కల పెరుగుదలకు అవసరమైన కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి పొటాషియం పూలు బాగా పూయడానికి, మొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం, ఐరన్ వంటివి మొక్క కాండం గట్టిపడడానికి, ఆకులు పచ్చగా ఉండడానికి సహాయపడుతూ ఉంటాయి. మెగ్నీషియం, కాపర్లు ఇవి కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ పోషకాలన్నీ గులాబీ మొక్కలకు చలికాలంలో అవసరమైనటువంటి బలాన్ని అందిస్తాయి. ఉల్లి పొట్టును మొక్కలకు అందించడానికి అత్యంత సులువైనటువంటి పద్ధతి లిక్విడ్ ఫెర్టిలైజర్. ముందుగా గుప్పెడు ఉల్లిపాయల పొట్టును తీసుకోవాలి. దానిని 1 లీటర్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు చూస్తే ఆ నీరు ముదురు రంగులోకి మారుతుంది. ఆ నీటిని వడగట్టి ఆ గాఢమైనటువంటి ద్రావణానికి మరికొన్ని మంచినీళ్లు కలిపి పల్చగా చేయాలి. ఈ నీటిని గులాబీ మొక్కల మొదట్లో వేయాలి. ఇలా వారానికి లేదా 15 రోజులకు ఒకసారి చేస్తే వేగంగా పూలు పూస్తాయి. పువ్వులు మంచి రంగులో పెద్ద సైజులోకి వస్తాయి. ద్రవ రూపంలోనే కాకుండా పొడి రూపంలో కూడా దీనిని వాడవచ్చు. ఉల్లి పొట్టును బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చూసుకోవాలి. అలాగే మొక్క చుట్టూ ఉన్నటువంటి మట్టిని కాస్త తవ్వి ఈ పొడిని వేసి మట్టి కప్పేయాలి. ఇది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్లా పనిచేస్తూ నెమ్మదిగా మొక్కకు బలాన్ని ఇస్తుంది. దీంతో పాటుగా అరటిపండు తొక్కలు, గులాబీ పూల మొక్కల పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి పొడి చేసి వేస్తే మొగ్గలు రాలవు. వాడేసినటువంటి టీ పొడిని, గుడ్డు పెంకులను పొడి చేసి వేస్తే నైట్రోజన్, కాల్షియం అందుతుంది. ఇక చలికాలంలో మొక్కలకు అతిగా నీరు పోయకూడదు. మట్టి పైపొర ఆరిపోయినప్పుడు మాత్రమే నీటిని అందించాలి. సాయంత్రం వేళ నీళ్లు పోయడం మంచిది కాదు. ఉదయం పూటే నీళ్లను పోయాలి. ఇక వేలకు వేలు ఖర్చు పెట్టి కెమికల్స్ కొనాల్సినటువంటి అవసరం లేదు. వంటింటి వ్యర్థాలను ఇలా తెలివిగా వాడితే మీ ఇంటి ఆవరణ, బాల్కనీ గులాబీ వనంలా మారిపోతుంది.